క్లారిటీ లేదు. రైతు భరోసా వినపడుతుందా ఎవరికన్నా? అమలుకు ఆగండి సార్ ప్లీజ్. ఆయన కాదు, జోగిన్పల్లి సంపత్రావు గారు మాట్లాడాలి. సంపత్రావు గారు, జోగిన్పల్లి సంపత్రావు గారు, కరీంనగర్ గారు తను చెప్పింది. మరి వేముల విక్రమ్ రెడ్డి గారు ఇక్కడ మైక్ రైతు మిత్రులందరికీ నమస్కారాలు. మా అభిప్రాయం రెండవది, ఈ జాతీయ ఉపాధి హామీ పథకం వస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మా యొక్క అమలు అదేవిధంగా కాబట్టి ఈ మంత్రులందరికీ మా యొక్క మా పేరు బండ రాజరెడ్డి అది మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. వేదికపై ఆశీనులైనటువంటి మంత్రివర్గ సభ్యులకు, అదేవిధంగా శాసనసభ్యులకు, ప్రభుత్వ ముఖ్యులందరికీ, ప్రతి ఒక్కరికి ప్రయోజనమైన ఉదయపూర్వక ప్రత్యేకమైనటువంటి రైతు వందనాలు ఉదయపూర్వక ప్రత్యేకంగా తెలియజేస్తూ, నా పేరు వేముల విక్రమ్ రెడ్డి. మాది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం, ధర్మపురి నియోజకవర్గం, ధర్మపురి మండలం జైన కొస్నూరుపల్లి గ్రామం. నేను అభ్యుదయ యువ రైతును. నేను సమీకృత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా సార్. చిన్న విన్నపం, రైతు భరోసా మీద అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో సార్ ఈరోజు మా క్షేత్రస్థాయిలోకి ఈరోజు మా అభిప్రాయాలు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కూడా వినలేదు. చరిత్రలో భవిష్యత్తులో వింటామో తెలియదు, కానీ ఈరోజు మా దగ్గరికి వచ్చి అభిప్రాయాలు తీసుకోవడం ఇది చరిత్రలో సువర్ణిత అక్షరాలతో లిఖించదగ్గ విషయం సార్. ఎందుకంటే ఒక రైతులంటే ఎంతసేపు వ్యవసాయానికి పరిమితమయ్యేదో, ఏదో కొంతమంది చోటమోట నాయకులుగా చెల్లమైన మాత్రమే అభిప్రాయాలు బహిర్గతంగా వెళ్ళాయి. మాలాంటి క్షేత్రస్థాయి రైతులది మా దగ్గరకు వచ్చి మీరు ఇంత విలువైన సమయం వెచ్చించి మా అభిప్రాయాలు తీసుకోవడం నిజంగా మా రైతుల పక్షాన మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ మీకు ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రైతు భరోసా పైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇంత తీసుకుంటున్నందుకు దానికి క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు రావాలంటే సార్ చాలా తక్కువ మట్టుకు ఈ యొక్క విస్తీర్ణం పెట్టి రైతులకు వేయండి. అది కూడా సేద్య భరితమైనటువంటి భూమికి మాత్రమే వేయండి. చెట్లు పుట్టలు కాకుండా గతంలో వివాదంగా మారినటువంటి అంశాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పరిగణలోకి తీసుకోవద్దు. అదేవిధంగా సార్ సేంద్రియ వ్యవసాయానికి కూడా మీరు కొంత ప్రోత్సాహం కల్పించే విధంగా, అదేవిధంగా సమీకృత వ్యవసాయం ఏ విధంగా కోళ్ళు, గొర్రెలు అయితేనేమి, చేపల పెంపకం ఇతరత్ర గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నాను, అప్పుడు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు రైతు సదస్సు జరిగింది. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను ఒక రైతు అభిప్రాయం తెలుసుకున్నందుకు దయచేసి సార్ రైతు భరోసా పరిమితం దయచేసి వక్తలు మళ్ళీ చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం వారు అవార్డు మైక్ దగ్గర పెట్టుకోండి. సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. నేను సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్స్ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ మొత్తం టోటల్గా చేస్తున్నాను. అదే కాకుండా మామిడి తోట ఐడెంటిఫికేషన్ మోడల్ కొత్త విధానంలో సాగు చేస్తూ వ్యవసాయం లాభదాటిగా సాగాలని రైతులకు నేనే మార్కెటింగ్ కూడా నేనే చేసుకుంటూ ప్రజలకు నేరుగా గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మార్కెటింగ్ చేస్తూ నేరుగా ప్రజలకు నేరుగా అమ్మిస్తున్నాను. దయచేసి మన ప్రభుత్వం వారు మంచి పథకాలు పెట్టి రైతులకు ఇంకా సేవ చేయాలని, యువ రైతులకు సపోర్ట్గా యువ చైతన్యం రావడానికి ప్రభుత్వం వారు గట్టి కృషి చేసి యువత రైతుకు పిల్లని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మీరు కూడా యువ రైతులకు మేలు చేసి యువ రైతులు ప్రోత్సహించి యువ రైతులు రావాలని వారికి తోడ్పడుతూ మీరు సహకారాలు అందించాలని మీ ప్రభుత్వం ద్వారా తరఫున నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. హలో, నమస్కారం. ఉత్తమ రైతు పప్పు శ్రీయర్. రైతు భరోసా పథకం కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, వేదికను అలంకరించిన
ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సార్ రైతు రుణమాఫీ, నా పేరు నిశాంత్ రెడ్డి, మాది ధర్మపురి కాన్స్టిట్యున్సీ గొల్లపల్లి గ్రామం. నిన్న జరిగినటువంటి రైతు రుణమాఫీలో చాలామంది రైతు రుణ విముక్తులుగా జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ చేసిందో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సోదర రైతు భరోసా, ఓన్లీ రైతు భరోసా సబ్జెక్ట్. సార్ రైతుల గురించి ఒక చిన్న సబ్మిషన్ సార్. రైతు భరోసా అనేది చాలా మంచి కార్యక్రమం సార్. సార్ ముఖ్యంగా రైతులకు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అయితే అతివృష్ట అనావృష్టతో రైతులకు చాలా ఇబ్బంది ఉంది సార్. రైతులకు ఒక పటిష్టమైన ఇన్సూరెన్స్ పైన రైతులకు ఒక పటిష్టమైన ఇన్సూరెన్స్ ఒకటి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. రైతులకు ఎందుకంటే సార్ అతివృష్టి ఉంటుంది, అనావృష్టి ఉంటుంది. రైతులకు ముఖ్యంగా ఓకే నిషాన్ కానీ సార్ రైతు బంధు సార్ చిన్నకారు రైతులకు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇస్తే చాలా బాగుంటుంది సార్. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తే సార్ నిజమైన రైతుకు ఉపయోగపడుతుంది సార్. సార్ అదేవిధంగా ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్, ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ పెడితే సార్ రైతుకు గిట్టుబాటు ధర ఉన్నప్పుడు అమ్ముకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓన్లీ రైతు ఉన్నాం వారు 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు మాట్లాడలేదు మీరు. ఈరోజు ప్రభుత్వం ఏదో మంచి చేయాలని ఉద్దేశపూర్వకంగా మరి మీరు చేసే వాక్యాలు ఈరోజు దీన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా మార్చుకోండి మీరు. మేము ₹1,00,000 లోపల రుణం ఈ దఫా చేస్తున్నాము. ఇంకో 10 రోజుల లోపల మా వ్యవసాయ మంత్రి గారు, మా ఫినాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు కసరత్తు చేస్తూ ఉన్నారు. ₹1,50,000 రుణమాఫీ చేయడానికి, ₹2,00,000 రుణమాఫీ చేయడానికి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమాన్ని ఆపు చేయాలి, స్పీడ్ బ్రేకర్ ఎక్కడ పెట్టాలని ఆలోచన చేసిన నేపథ్యంలో నేను ఇంతకుముందే చెప్పినాం, సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు 9వ డిసెంబర్ 2023లో ఇదే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెడితే ఇది ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాంలే అన్న మాటలు మీకు గుర్తున్నాయి. 10 లక్షల రూపాయల మేరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఇది ఎన్ని రోజులు నడుస్తుందిలే అని మాట్లాడి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, చేస్తున్నామని చెప్పి చేస్తే ఎన్ని రోజులు నడుస్తుందిలే అని ఆలోచన చేసి ఈరోజు హౌసింగ్ మంత్రి గారు మరి రేపు రాబోయే అతి త్వరలో హౌసింగ్కు సంబంధించి పేదవారికి హౌసింగ్ ఇస్తామని వారి జీవో తీస్తే ఆ జీవో పరంగా కూడా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడి మేము అడుగుతా ఉన్నాం. ఈ అన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు రైతు రుణమాఫీ అనే కార్యక్రమం ఓ బృహత్తరమైన కార్యక్రమం, రైతు జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం. వారికి సంబంధించిన అంశం విషయంలో ఈరోజు మనం చేపడతా ఉన్న కార్యక్రమాల విషయంలో మీరు ఇప్పటికైనా సత్యదూరమైన మాటలు, కేవలం రైతుల్లో ఏదో అయోమయం సృష్టించాలనే ఆలోచనలు మానుకోండి. మేము వచ్చి 6 నెలలు అయింది, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే మీరు 10 సంవత్సరాల్లో చేయలేని కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే ఏ విధంగా చేస్తూ ఉన్నారని మా దగ్గర నుంచి నేర్చుకుంటే బాగుంటుంది. ఈరోజు మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మేము చేసేది ప్రతి పని ఆలోచన మేరకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు వరంగల్లో ఇచ్చిన మరి రైతు డిక్లరేషన్తో పాటు అనేక సందర్భాల్లో మేము చేసే కార్యక్రమానికి ముందుగా ప్రజాభిప్రాయ సేకరణతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మంచిగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి. 10 సంవత్సరాల తర్వాత మరి చాలా స్వేచ్ఛతో ప్రజలు ముందుకు వస్తూ ఉన్న తరుణంలో మీరు ఇచ్చిన ప్రతి మాటను తప్పకుండా
దృష్టిలో పెట్టుకునే రేపు విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించి కానీ రైతుల పట్ల మీకు ఏ పట్ల అభిమానం ఉన్నా ప్రేమ ఉన్నా ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడే 2 విషయాలు చెప్తే బాగుంటా ఉండే. ఈరోజు రైతులందరినీ పిలిచినాం, చాలామంది కూడా వచ్చారు. సిపిఎంకి సంబంధించిన రైతులు వచ్చారు, సిపిఐకి సంబంధించిన రైతులు మాట్లాడిన, వివిధ వర్గాలకు సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన సంబంధం లేని రైతు సోదరులందరూ వచ్చి మాట్లాడి వారి అభిప్రాయాలు ఇచ్చిండ్రు. మీరు కూడా ఇవ్వండి, మీరు పంపించే సూచనలు పంపించండి. ఈరోజు మేము చాలా బ్రాడ్ మైండెడ్తో ఓపెన్ హార్ట్తో ఈరోజు విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడాలని అభిప్రాయ సేకరణలో వచ్చేసిన మన జిల్లాకు వచ్చేసిన మంత్రివర్యులందరినీ కూడా ఇంత పెద్ద పెట్టిన దాదాపు మరి 6 మంత్రులం 5 మంత్రులం వచ్చాం. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నాం, రైతులకు సంబంధించిన అభిప్రాయ సేకరణలో పాల్గొన్నాం. పెద్ద చర్చ చేసిన తర్వాతనే ఒక మంచి ఆలోచన చేయాలని ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు మాకు సహకరించిన మా పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. గారు కరీంనగర్కు మొట్టమొదటిసారి వచ్చినారు కాబట్టి ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం తెలియాల్సిన సందర్భంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన వ్యక్తి వారు, అదేవిధంగా పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఇరిగేషన్ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మరియు హౌసింగ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా మంత్రి భారీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ ప్రభుత్వ విప్పులకు, శాసనసభ్యులకు, జిల్లా అధికారులకు, మరి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా కవంపల్లి సత్యనారాయణ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, అట్లు లక్ష్మణ్ కుమార్ గారికి, మక్కన్ సింగ్ గారికి, విజయరమణారావు గారికి, హర్కాన వేణుగోపాల్ గారికి, ఇంకా పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇచ్చినటువంటి మాట అమలు చేసింది. 6 గ్యారెంటీల్లో అనేకమైనటువంటి అంశాలు అమలు చేస్తూ ఉంది. రైతు భరోసాకు సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంగా మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీని నియమించి అన్ని జిల్లాలలో రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటా ఉంది. ఇది 5వ జిల్లా. ఈ 5వ జిల్లాలో వచ్చేసినటువంటి అందరూ కూడా అభిప్రాయాన్ని గౌరవ మంత్రి గారు, వారి శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి నోట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరి అభిప్రాయాలను అనుగుణంగా, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబడుతుంది. ఇవాళ ఒకటే మాట, గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే కింద ఏమనకుండా మౌనంగా వినేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజాపాలనతో మీ అందరి అభిప్రాయాల మేరకే ఈ పరిపాలన కొనసాగాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తూ ఉంది. అందుకే మొన్న కూడా జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులే కాకుండా జిల్లా కలెక్టర్లు కానీ అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజా సమస్యల్లో భాగస్వాములు కావాలి, విద్య, వైద్యము, వ్యవసాయం అన్ని రంగాల్లో సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి నిర్దేశన చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రైతు భరోసా యొక్క ప్రజల అభిప్రాయం. చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు. అభిప్రాయం నేరుగా మైక్ ద్వారా చెప్పలేనటువంటి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు అనే మాట మరొక్కసారి మనవి చేస్తూ, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం న్యాయంగా, అర్హత కలిగి అందరికీ జరగాలనేటువంటి ఒక ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలందరికీ కూడా విస్తృతంగా ఒకరో ఇద్దరు కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం, రాజకీయ పార్టీల అభిప్రాయం, మేధావుల అభిప్రాయం, వ్యవసాయవేత్తల సలహా తీసుకోవాలనేటువంటి మాటతో ఇక్కడికి రావడం జరిగిందనే మాట మనవి చేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు భారీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందే సందర్భంగా కోరుతాం. వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు తుమ్మల గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతన్నలు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు ముఖ్యాంశం ఏదైతే రైతులకి గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఇచ్చిన డబ్బు
ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఎలా ఇస్తే బాగుంటుంది అని రైతుల అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఉమ్మడి 9 జిల్లాల్లో సబ్ కమిటీ పర్యటించే దాంట్లో భాగంగా ఈనాడు కరీంనగర్ జిల్లా మేమందరం రావడం జరిగింది. ప్రధానమైన అంశం ఈ వేదిక మీద ఉన్న సబ్ కమిటీ మెంబర్లకు కానీ ఎమ్మెల్యేలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులకు కానీ మాకు ఏ రకమైన అభిప్రాయం లేదు. మీ మనసుల్లో మీరే సూచనలు అయితే చేస్తారో, మీ అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో, ఏదైతే కష్టపడి ప్రతి రూపాయి ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కట్టిన మీ డబ్బుని పేద రైతన్నలకి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి అందించాలనే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం తప్ప గత ప్రభుత్వం లాగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ కొద్దిమంది మంత్రులు కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇది పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ కొద్ది మందో కూర్చొని నిర్ణయం చేయొద్దు అని మీ అందరి అభిప్రాయాలు ఓపెన్గా తెలుసుకున్న తర్వాతనే కష్టపడి మీరు కట్టే ప్రతి రూపాయికి విలువ ఉండే విధంగా రైతులకు నిజమైన రైతులకు అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. నిజంగా గత ప్రభుత్వంలో లాగా కొండలు గుట్టలకి వాగులు వంకలకి రియల్ ఎస్టేట్ భూములకి ప్రభుత్వం సేకరించిన భూముల్ని పట్టాలు తీసుకొని వందలాది ఎకరాలకి డబ్బులు తీసుకున్న పద్ధతిలో ఇద్దామా? నిజంగా పేద రైతులు, వెనకబడుకున్న రైతులు, మతాలు కులాలు ప్రాంతాలకు అతీతంగా పార్టీ ఏదైనా నిజమైన రైతుకి ఇద్దామా అనేది ఒక్కసారి ఆలోచించి మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వేదిక మీద ఉన్న కేబినెట్ మంత్రులకు కానీ నిర్ణయం తీసుకోవాలని మీలో చర్చ పెట్టడం జరుగుతుంది. ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే గారు కానీ ఏ ఒక్క మంత్రి గారు కానీ 5 ఎకరాలనో 10 ఎకరాలనో 20 ఎకరాలనో 100 ఎకరాలనో మేమేమీ చెప్పట్లా. ఒక్క విషయం మీరు గమనించాలి. మొన్నటిదాకా పరిపాలించిన పెద్దలు, ఇప్పుడు ప్రతిపక్షం నాయకులమని చెబుతున్న కొంతమంది నాయకులు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే రైతులు ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసిన రైతులు మీకు ఇవ్వరట అని ఒక దొంగ ప్రచారం చేస్తుంది గత ప్రభుత్వ పెద్దలు. ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. రైతన్న ఏ రైతన్న కూడా తన పిల్లల చదువు కోసమో తన బ్యాంకు అవసరాల కోసమో లోన్ కోసమో ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు ఉన్నంత మాత్రాన ఆ రైతుకి ఇవ్వద్దు అనేది ఈ ప్రభుత్వానికి లేదు. గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. నిన్న కూడా మీరు చూశారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఒకే సంవత్సరం ఒక 25-30 రోజుల్లో 31,000 కోట్ల రైతుల నెత్తరున్న భారాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. అటువంటిది పేదోడు ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పుల భారాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టిపోయినా ఒక్క అడుగు కూడా వెనకడికి వేయకుండా మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం కష్టపడి ఈనాడు 31,000 కోట్ల రైతుల రుణమాఫీని చిత్తశుద్ధితో మాఫీ చేస్తుంటే, రేషన్ కార్డుని కేవలం కుటుంబ సభ్యుల కోసమే మనం అడుగుతుంటే, తెల్ల రేషన్ కార్డు ఉంటే తప్ప రుణమాఫీ చేయరు అని కొంతమంది ప్రబుద్ధులు వంకర కోతలకు వస్తున్నారు. ఎప్పటికీ వారికి బుద్ధి రాలే. 2 సార్లు కర్రు కాల్చి ఓత పెట్టినా ఇంకా బుద్ధి రాలే. ఇంకొక పెద్ద మనిషి నిన్న ట్విట్టర్లో పెడతాడు, రైతు భరోసా కోసం ఉంచిన డబ్బుని రైతు రుణమాఫీ కోసం వాడింది ఈ ప్రభుత్వం అని ఇంకొక పెద్ద మనిషి ట్విట్టర్లో పెడతాడు. అసలు రైతు భరోసాకి రైతు రుణమాఫీకి అంటే తెలియని మీరు, వ్యవసాయం అంటే తెలియని మీరు, ఏ రైతుకి కష్టం ఉందో తెలియని మీరు ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో
చేస్తున్న సంక్షేమాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వాస్తవంగా తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6-7 మాసాలు గడుస్తుంది. ఈ 7 మాసాల కాలంలో గతానికి ప్రస్తుతానికి వ్యత్యాసాన్ని మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి. రైతు సంక్షేమాంతం ఏదైతుందో వాస్తవం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మరి ఏ విధమైన కార్యక్రమాలు అమలు చేస్తుంది, మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కార్యక్రమాలు అమలు చేస్తుంది ఒకసారి మనం పోల్చి చూడాలని చెప్పంటున్నాను. ఎందుకంటే రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా సాగునీరు అందింపజేయాలనే సంకల్పంతో మరి ఆనాడు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే సాగునీటి వనరులు ప్రాజెక్టుల ద్వారా పొందలేని పరిస్థితులలో విద్యుత్ భారం కాకూడదనేటువంటి ఒక భావనతోని దేశంలో ఎక్కడ లేదు అని చెప్పంటున్నాను. మనం 2004లో ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆనాడు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన సూచన మేరకు ఏదైతుందో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం. ఇవ్వాలని కూడా చెప్పంటున్నాను, కేవలం తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలో ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయడం జరగడం లేదు అని చెప్పంటున్నాను. దాంతోపాటు ఇతర కార్యక్రమాలు కూడా మనం గమనంలోకి తీసుకుంటే వీళ్ళ రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. మన అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతుందో మన అఖిల భారత కాంగ్రెస్ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి వెలికి తీయాలి, రైతులు ఆదుకోవాలనే భావన సంకల్పంతో ఏదైతుందో ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారానికి వస్తే చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంతకుముందు ఏదైతే కేవలం 1 లక్ష రూపాయల రుణమాఫీ, అది కూడా యూపీఏ ప్రభుత్వ హైవేలోనే మనం చూడటం జరిగిందని చెప్పి అంటున్నాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి పేర్కొన్నప్పటికీ కూడా అది విడుదల వారీగా చేయడంతో దయచేసి 25,000, 50,000, 75,000, 1 లక్ష ఈ విధంగా చేయాలని పేర్కొన్నప్పటికీ అది కేవలం వడ్డీ మాఫీ పథకంగా మాత్రమే మారిపోయిందని చెప్పి అంటున్నాను. 4 సంవత్సరాల చివరికి వచ్చే వరకు ఏదైతుందో 1 లక్ష రూపాయలపై ఎంత వడ్డీ సమకూరుతుందో ఆ 1 లక్ష రూపాయల మాఫీతో ఏదైతుందో అది వడ్డీగా సరిపెట్టడం జరిగింది. దయచేసి గమనించండి చెప్పంటున్నాను. వీళ్ళు 2018-23 మధ్యకాలంలో ఆ 1 లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయడం జరగలేదు. ఆనాడు ఏదైతుందో 16,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి భావిస్తే చివరిగా 7,000 కోట్లు ఏదైతుందో విడుదల చేయకుండా 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయడం అమలు చేయడం జరగలేదని చెప్పి అంటున్నాను. కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నిన్నటి రోజు ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం కార్యక్రమం అమలు అనేది ఇది దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ అంశంగా నేను భావిస్తున్నాను చెప్పంటున్నాను. మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా చెప్పంటున్నాను 2 లక్షల రూపాయల వరకు రైతాంగానికి ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలని సంకల్పించినటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. మీరు జాతీయ స్థాయిలో దయచేసి గమనించండి. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళ మాఫీ చేయడం జరిగింది. కానీ రైతాంగానికి వచ్చే వరకు ఏదైతుందో రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతవుతాడంట. అదే అంబానీ, అదే లాంటి పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేస్తే వాళ్ళు సోమరిపోతులు కారని చెప్పంటు నేను. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఏకమొత్తంగా రుణమాఫీ చేసి పెద్ద తుమ్మల నాగేశ్వర గారు వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పంటున్నాను. వీళ్ళ చరిత్రలో నిలిచిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. దాంతోపాటు ఇతర అంశాలు కూడా మనం గమనంలో తీసుకుంటే ఇవాళ పంట బీమా పథకం గత ప్రభుత్వ హయాంలో ఏదైతుందో పంట నష్టపోతే రైతుకు ఎన్నడూ కూడా 1 రూపాయి సహాయం అందింపజేయడం జరగలేదు. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ ఇతరత్రా కానీ పంట నష్టపోతే
ఎన్నడూ ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు చెప్పంటున్నాను. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు పంటల బీమా పథకం అని చెప్పంటున్నాను. ఇందులో కేంద్ర ప్రభుత్వం 25% వాటా భరిస్తే, సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు 25% భరిస్తే 50% రైతాంగం భరించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ రైతుపై ఏ విధమైన భారం పడకుండా రైతు చెల్లించాల్సిన 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా మనకి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే రైతాంగాన్ని ఆదుకునే విధంగా మరి కార్యక్రమాన్ని అమలు చేసి తలబెట్టడం దయచేసి ఇది మనం గమనించాలని చెప్పంటున్నాను. ఈ విధంగా చెప్తూ పోతుంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. ఇవాళ రైతు భరోసాపై ఏదైతుందో ఈ పెట్టుబడి సమకూర్పు అనేది ఇది సద్వినియోగం కావాలి. ఇవాళ గతంలో మనం గమనించినమే కేవలం ధరణి పట్టదారు పాస్ పుస్తకం అని చెప్పని